ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ టాప్ కీలక నేత రాజీనామా, ఊహించని భిక్షాకంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. వలసలతో గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో 100 కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి జరిగిన ఆ పార్టీ గొప్పలు చెప్పుకుంది. అయితే నియోజకవర్గం పార్టీ నాయకుల్లో మాత్రం తీవ్రమైన నిరసన ఉంది. ఇక రోజువారీగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ లో చేరిపోతుండటంతో మాజీ సీఎం కేసీఆర్ కు కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. గజ్వేల్కు ఎంతో చేశానని కేసీఆర్ చెప్పుకుంటే ఆ పార్టీలో నాయకులు మాత్రం కాంగ్రెస్ కు వెళ్ళిపోతున్నారు. ఇదే నియోజకవర్గంలో కొండపాకకు చెందిన డీసీసీపీ చైర్మన్ చిట్టి జయవందర్ రెడ్డి కాంగ్రెస్ చేరడం బీఆర్ఎస్ కు పెద్ద షాక్ చెప్పుకోవచ్చు. అంతకుముందు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, ఇక గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ములుగు మండలం నుంచి సయ్యద్ సలీం, ఇతర నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ కార్పొరేషన్ చైర్మన్ సీనియర్ బీఆర్ఎస్ నేత మరొకరు కాంగ్రెస్ చేరున్నట్టు తెలుస్తుంది. ఇంత జరుగుతుంటే చూసి బీఆర్ఎస్ కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నారు. అసలు గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అభివృద్ధికి చిరునామాగా ప్రచారం. 9 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో గజ్వేల్ సెగ్మెంట్ అభివృద్ధి చిరునామాగా చూపించారు. ఇక్కడ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడం, 100 కోట్ల అభివృద్ధి పనులు కూడా చేపట్టడం విస్తృత ప్రచారంలోకి వచ్చింది. గజ్వేల్ అధినేత కూరగాయల మార్కెట్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులు, కోమటి బండలో మిషన్ భగీరథ నీటి నిల్వల పంపు ఉన్నాయి. వీటిని పరిశీలించడానికి దేశంలోనే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐఏఎస్లు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చిన విషయం కూడా తెలిసిందే. గజ్వేల్ దేశానికే రోల్ మోడల్ గా చరిత్రకెక్కింది. కేసీఆర్ 100 కోట్లతో నియోజకవర్గాన్ని ఖర్చు పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. కేసీఆర్ గజ్వేల్కు రావడంతో ఇక్కడ ప్రతిపక్షమే లేకుండా అన్ని పార్టీలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. బీఆర్ఎస్ ఒక్క పార్టీ అనేది మారిపోయింది. ఇప్పుడు తెలంగాణలో 3 నెలల పరిస్థితి తారుమారైందంటున్నారు. ఇక కీలక నేతలు కూడా పార్టీలో చేరబోతున్నట్లు టాప్ లీడర్లు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ లో చేరారంటున్నారు. ఇక కాంగ్రెస్ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంటే బీఆర్ఎస్ ఇప్పుడే తెర మీదకి రంగంలోకి కేసీఆర్ దిగడం, ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో 12 నుంచి 10 సీట్లు ఇవ్వండి, మెడలు వంచుతామని కేసీఆర్ అనడం. ఇక ఓటర్లు అనగా ఈసారి ఎవరు పట్టం కట్టబోతున్నారు? సర్వేలో కూడా 8 నుంచి 10 స్థానాలు వస్తాయని కేసీఆర్ ధీమాతో ఉన్నారు. మరి చూడాలి పరిస్థితి ఏ రకంగా